రాష్ట్రమంతా ఎర్రన్నలు హస్తంతో దోస్తీ కడితే అక్కడ మాత్రం కారు పార్టీతో చేతులు కలిపారు. స్థానిక పోరులో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ చివరి స్థానంలో గెలిస్తే పురపోరులో కూడా సీన్ రిపీట్ చేయడానికి రెడీ అంటూ అక్కడి కారును రైస్ చేస్తోంది గులాబీ పార్టీ. ఇంతకీ ఎవరా మంత్రి? ఆయన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? వాస్తవానికి అధికార పార్టీ అనగానే ఎన్నో సానుకూలతలు ఉంటాయి. సహజంగానే అందుబాటులో ఆర్థిక వనరులు, కనుసన్నల్లో నడిచే అధికార యంత్రాంగం లాంటి ప్లస్ పాయింట్లు ఉంటాయి. ఏ రకంగా చూసినా అధికార పక్షంతో తలపడాలంటే సహజంగానే ప్రతిపక్షం కాస్త వెనకడుగు వేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ మాత్రం ప్రతిపక్ష పార్టీ కథనోత్సాహంతో ముందుకెళుతుంటే అధికార పక్షం ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. అది కూడా సాక్షాత్తు ఓ మంత్రి నియోజకవర్గంలో. చెన్నూరు నియోజకవర్గంపై అధికార పార్టీకి ఎంతో కొంత పట్టు ఉంటుంది. కానీ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి ఒకవైపు వర్గపోరు, మరోవైపు పార్టీకి కొందరు ముఖ్య నేతలు గుడ్ బై చెప్పడంతో మున్సిపల్ ఎన్నికల్లో చిక్కులు తప్పేలా లేవు. చెన్నూరు నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గపోరు పార్టీ శ్రేణులను అయోమయంలో పడేస్తోంది. దూకుడుగా వెళ్లాల్సిన అధికార పార్టీ నేతలు చెన్నూరులో ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకుడు జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో మున్సిపల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్ విజయంలో మూల రాజిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి తనను పక్కన పెట్టడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. ఆయనతో మాట్లాడి అసంతృప్తి చల్లార్చాల్సిన మంత్రి పెద్దగా పట్టించుకోలేదు. తనకు గుర్తింపు లేకపోతే కొత్తగా చేరిన నాయకులకు ప్రాధాన్యమివ్వడంతో రాజిరెడ్డి అలిగి బీఆర్ఎస్ గూటికి చేరారు. మూల రాజిరెడ్డిని గులాబీ పార్టీలోకి చేర్చడంలో ముఖ్య పాత్ర పోషించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సుమన్ చెన్నూరులో పెద్దగా అందుబాటులో లేరు. కానీ పంచాయతీ ఎన్నికల నుంచి ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు. మంత్రిని ఇరకాటంలో పెట్టడానికి అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా చెన్నూరు రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్ ని దెబ్బ కొట్టడానికి భారీ స్కెచ్ వేశారు బాల్క సుమన్. రాష్ట్రమంతా వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీతో జతకలిస్తే క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ సిపిఐ పొత్తు కట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐకి కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉన్న స్థానిక పరిస్థితులతో పాటు మిత్రధర్మం సరిగా లేని చోట్ల సెక్యులర్ పార్టీలతో కలిసి వెళ్తామని సిపిఐ నాయకులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో క్యాతన్పల్లిలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సిపిఐ ఒకటయ్యాయి. అదే సమయంలో వామపక్షం బీఆర్ఎస్ వైపు వెళ్లకుండా కట్టడి చేయడంలో మంత్రి వివేక్ విఫలమయ్యారని సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వైఫల్యాలపై అటు సోషల్ మీడియా, ఇటు కరపత్రాల ద్వారా బీఆర్ఎస్ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. చెన్నూరు కన్నీరు పేరిట నియోజకవర్గమంతా కరపత్రాలు పంపిణీ చేశారు. గోదావరి కరకట్టల నిర్మాణం, చెన్నూరు బస్ డిపో నిర్మాణం, ఇలా పెద్ద ఎత్తున సమస్యలపై ప్రజల్లో చైతన్యం రగిలిస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు నిత్యం ప్రజల్లో ఉంటూ మంత్రి వైఫల్యాలని ఎండగడుతున్నారు. అదే సమయంలో ఆ స్థాయిలో ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టడంలో, చేసిన అభివృద్ధిని చెప్పుకోవడంలో మంత్రి పూర్తిగా విఫలమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రి వివేక్ స్థానికంగా లేకపోవడం కూడా కాంగ్రెస్ శ్రేణుల నైరాస్యానికి కారణంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఎమ్మెల్యేగా బాల్క సుమన్ చేసినంత అభివృద్ధి కూడా మంత్రిగా వివేక్ చేయడం లేదని సొంత పార్టీలోనే కొందరు పెదవి విరుస్తున్నారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి సైతం జిల్లాలో పార్టీని పట్టించుకోకుండా కేవలం క్యాతన్పల్లికే పరిమితమవుతుండడం కూడా పార్టీ శ్రేణులను నిరాశపరుస్తోంది. సింగరేణి ప్రాంతమైన క్యాతన్పల్లిలో కార్మిక సంఘాల ప్రభావం ఎక్కువ. ఇక్కడ సిపిఐకి ఉన్న పట్టుతో బీఆర్ఎస్ గెలిస్తే అది ఖచ్చితంగా మంత్రికి ఇబ్బందికరంగా మారనుంది. ఇక చెన్నూరు మున్సిపాలిటీపై రాజిరెడ్డి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మున్సిపాలిటీ మంత్రి అటు ఇటైతే కాంగ్రెస్ పార్టీకి పెద్ద
మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఎక్కడా లేని విధంగా చెన్నూరులో ప్రతిపక్షం దూకుడు మీదుంటే అధికార పక్షం మాత్రం ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. మంత్రి వివేక్ ని అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేసిన బాల్క సుమన్ చెన్నూరులో దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో చెన్నూరు, కేతన్పల్లిలో వీఆర్ఎస్ వ్యూహం ఫలిస్తుందా, లేదంటే అడ్డంకులన్నీ అధిగమించి మంత్రి హస్తం జెండాను రెపరెపలాడిస్తారా, లేదంటే ఢీలా పడతారా అన్నది ప్రజా తీర్పుతో తేలిపోతుంది. లోగుట్టులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.